ఇక తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. టాస్క్ ఓపెన్ చేసి మొత్తం ఇలా ఐటీ హబ్ తీసుకొచ్చి మొత్తం కూడా ఇలా భారతదేశంలోనే 58,000 కోట్లకు సంబంధించిన ఇవాళ ఐటీ ఉన్నట్లయితే 2.5 లక్షల ఐటీలకు పెంచింది ఇలా గత ప్రభుత్వం కాదా అధ్యక్ష? అదేవిధంగా వారు చెప్తున్నారు, నేను అడుగుతున్నాను ఇవాళ అందుకే మేము ఇట్లా చేసినామని చెప్తున్నారు. ఎందుకు మేము అడుగుతున్నాం? ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఎందుకు 1053 స్కూల్స్ బంద్ అయినాయి? ఎందుకు 2 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయిండ్రు? ఎందుకు కూడా ఒక్క ఫ్యాకల్టీని కూడా యూనివర్సిటీలో రిక్రూట్ చేసిండ్రా? ఇలా మీరు చెప్పినట్టు 3,000 రూపాయలకు పెంచిండ్రా? చిన్న ఏదో చేసేసి అదే గొప్పగా చేసిన చెప్పుకుంటే కష్టం అధ్యక్ష. అదే కాదు ఇలా ఈ యొక్క జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలు, పాఠశాలల్లో ఉన్న డ్రాప్ అవుట్సే కాకుండా ఇవాళ న్యూ ఎకనామిక్ పాలసీ తీసుకొచ్చిన పివి నరసింహరావు గారికి అనుగుణంగా ఆ తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్ పెంచాలని చెప్పేసి రాజీవ్ గాంధీ యొక్క ఆశలకు అనుగుణంగా భారతదేశంలో 1980 తర్వాత అనేక ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ ప్రైవేట్ విద్యా సంస్థలు వచ్చినాయి. ఏం చేసింది అధ్యక్ష? ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పేద పిల్లలు ఉన్నారు, గవర్నమెంట్ స్కూళ్ళలో ఇవ్వలేకపోతున్నాం, ప్రైవేట్ దానిలో ఉన్న వాళ్ళకు కూడా మేము ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇస్తే దానికి ఇలా 8,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇవాళ స్కూల్లో ₹1 కూడా ఇవ్వలే. ఈ 15 నెలల్లో జూనియర్ కాలేజ్ మీ అధ్యక్ష మీ యొక్క వికారాబాద్ జిల్లా నుంచి వెళ్ళి ఇవాళ వాళ్ళని పిలిపించండి అధ్యక్ష. ఆ కాలేజీలు ఎవరు పెట్టుకున్నారు అధ్యక్ష? ఇవాళ అత్యంత పేదవాళ్ళు డిగ్రీ చేసి పీజీ చేసి 5-6 మంది కలిసి జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీలు పెట్టుకుంటే వాళ్ళు ఇవాళ 15 నెలల నుంచి ఒక్క పైసా ఇవ్వలేకపోతే కరెంటు బిల్లు కట్టలేక మొత్తం కూడా ఇబ్బంది ఉన్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, నేను పదే సార్ నేనేం సబ్జెక్ట్ పోతలేను సార్. దయచేసి వాస్తవాలు మాట్లాడమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. వాస్తవాలు మాట్లాడమని. బకాయిలు ఎప్పటివి అధ్యక్ష? వారి ప్రభుత్వ హయాంలో ఉన్న బకాయిలు అధ్యక్ష. ఇది సంవత్సర కాలంలో ఉన్న బకాయిలు కావు. వారి సంవత్సరంలో 5 సంవత్సరాల పాటు బకాయిలు ఇవ్వకుండా పెట్టింది ఎవరితో? పాపమంతా మా పైన వేసి మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, జూనియర్ కాలేజీకి సంబంధించి డిగ్రీ కాలేజీకి సంబంధించిన బకాయిలు 1 సంవత్సరంలో కూరుతాయి అధ్యక్ష, కోట్లాది రూపాయలు. వారికి తెలిసి విషయాలు ప్రక్కదారి పట్టకుండా వారికి తెలిసిన అంశాలు కూడా ఏ సంవత్సరంలో బకాయిలు నేను చెప్పమన్నాడు అధ్యక్ష. ఏ సంవత్సరం నుంచి బకాయిలున్నాయి? ఏ సంవత్సరం నుంచి బకాయిలున్నాయి? ఈ 1 సంవత్సరంలో బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. బకాయిలకు సంబంధించిన అంశం విషయంలో కానీ ఈరోజు ఏమన్నారు? దళితులకు సంబంధించిన ఒక బడుగు వర్గాలకు సంబంధించిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వినకుంటే ఎట్లా అధ్యక్ష? తప్పుదారి పట్టించినట్టు మాట్లాడుతూ ఉంటారు.